నిష్ఠానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ సాయి సచరిత 656వ పేజీ 44వ అధ్యాయం 160వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. అజ్ఞానం శరీరమే నేను అనే బుద్ధిని కలుగజేస్తుంది. ఈ బుద్ధి కారణంగానే ఆది వ్యాధులు కలుగుతాయి. ఈ బుద్ధి ఆత్మప్రాప్తికి ప్రతిబంధకమై మనుషుల్ని విధి నిషేధాల వద్దకు నెట్టుతుంది. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, నన్ను ఎలా కలుసుకోగలరని మీరు అనుకుంటారు కదూ. నేను మీ హృదయాలలోనే తిష్ట వేసుకుని ఉన్నాను. ఏ కష్టం లేకుండా మీ సమీపంలోనే లభిస్తాను. హృదయంలో ఎవరున్నారు, వారు ఎటువంటి లక్షణాలతో ఉంటారు, వారిని తెలుసుకోవడానికి గుర్తులు ఏవి అని మీరు అడుగుతారు. హృదయంలో ఉన్నవారు ఎవరు, వారిని ఎలా శరణు వేడాలి అన్న విషయానికి స్పష్టమైన వివరణను శ్రద్ధగా వినండి. సృష్టిలో అనేక రకాల పేర్లు, రూపాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వారిని గణించడం సాధ్యం కాదు. ఈ నామరూపాలన్నీ మాయ యొక్క స్వరూపం. అట్లే సత్వరజ తపస్సు అనే త్రిగుణాలకు అవతల సత్తత్వం యొక్క స్ఫురణ అదే హృదయంలో ఉన్న రూపమని తెలుసుకోండి. నామరూపాలు లేకుండా మిగిలిన నీవు హృదయంలో ఉన్నవాని లక్షణమని తెలుసుకొని వారి శరణు వేడాలి. హృదయంలో ఉన్నది నేనే అని గ్రహించినప్పుడు అన్ని ప్రాణుల్లోనూ నేనే విస్తరించి ఉన్నాను అని, నేను లేని చోటే లేదని అర్థమవుతుంది. ఈ దృష్టితో అభ్యాసం చేయగా నా సర్వవ్యాపకత్వం అనుభవంలోకి వస్తుంది. అప్పుడు మీరు నాతో సామరస్యాన్ని పొంది సంపూర్ణ అనన్యత్వాన్ని అనుభవిస్తారు. ధ్యానం చైతన్యంలో లగ్నమై అంతఃకరణం పరిశుద్ధం అవుతుంది. గంగా జలాన్ని తాగకుండానే గంగా స్నానం అవుతుంది. ప్రకృతి సిద్ధంగా జరిగిపోయే కర్మల యందు అభిమానం ఉండడం వల్ల బంధనం ఏర్పడుతుంది. కనుక జ్ఞానులు వానికై ప్రాకులాడక ఎల్లప్పుడూ అంతరంగంలో జాగరూకులై ఉంటారు. స్వస్వరూపంలో ధ్యానమగ్నులై అక్కడి నుండి అనువంతైనా కదలకుండా ఉంటారు. వారికి సమాధిలో ఉండడం లేదా సమాధి నుండి లేవడం అనే రెండితోనూ ప్రయోజనం లేదు. అందువల్ల శ్రోతల చరణాలకు శిరసు వంచి అత్యంత ప్రేమగా విన్నవించడం దేవుడు, సత్పురుషులు, భక్తులు వీరందరి యందు భక్తి గౌరవాలను కలిగి ఉండండి అని. ఎవరైనా సరే ఎవరిని గురించి అయినా నింద చేస్తే వారు నన్నే దూషించినట్లు, నా హృదయాన్ని గాయపరిచినట్లు అని తెలుసుకోండి అని బాబా తరచు చెప్పేవారు. 174 నుంచి మరో వీడియోలో చదువుకుందాం. శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. లోక సంస్కృతం శాంతి శాంతి శాంతి.